మెరీనా ఈ వర్డ్ యూజువల్గా మాకు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది అన్న కంప్లైంట్తో పేషెంట్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూజువల్గా వినే వర్డ్. సో దీని గురించి ఏంటో తెలుసుకుందాం ఇవాళ. సో మెరీనా అనేది అదొక హార్మోన్ లూప్. ప్రిసైజ్గా చెప్పాలంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లూప్. బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా అయ్యే కండిషన్స్లో, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయ్యే కండిషన్స్లో యూజువల్గా దీన్ని అడ్వైస్ చేస్తూ ఉంటారు. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ 40 years ఏజ్ తర్వాత ఇర్రెగ్యులర్గా అయినా, లేకపోతే ఏ రీజన్ వల్ల బ్లీడింగ్ అయినా, ఫైబ్రాయిడ్స్ వల్ల అయినా, ఎడినోమయోసిస్ అన్న కండిషన్ వల్ల అయినా సరే ఈ మెరీనా లూప్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో యూజువల్గా ఇది ఇన్సర్ట్ చేసే ముందు బ్లీడింగ్ అయ్యే లేయర్, అంటే ఆ పీరియడ్లో బ్లీడ్ అయ్యే లేయర్ నేచర్ తెలుసుకొని దీన్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. ఆ నేచర్ అనేది క్యాన్సరస్ నేచర్ లేదు అంటే కనుక దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. అండ్ ఇన్సర్షన్ అనేది చాలా పెయిన్లెస్ అండ్ ఓపీడీ బేసిస్ మీద చేస్తూ ఉంటారు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత Day 6 to Day 11 ఆఫ్ పీరియడ్స్ మధ్యలో దీని ఇన్సర్షన్ ఉంటుంది. అండ్ ఈజీగా ఇన్సర్ట్ చేసేది అయితే కనుక నార్మల్గా డెలివరీ రూమ్లో, లేబర్ రూమ్లో ఇన్సర్ట్ చేసేస్తాం. అండ్ కొంచెం కష్టం అవుతుంది, ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ అయిన ఉన్న పేషెంట్స్ అయితే కనుక మనం మత్తిచ్చి వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత 1 month తర్వాత పొజిషన్లో ఉందో లేదో చూసుకోవాలి. అండ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్కాన్ చేసుకొని ఎండోమెట్రియం ఎలా ఉంది, పొజిషన్ ఉందా లేదా, డిస్ప్లేస్ ఏమన్నా అయిందా చూసుకోవాలి. అండ్ ఇయర్లీ చెకప్స్ ఉంటాయి. ఇది పెట్టిన తర్వాత యూజువల్గా పేషెంట్స్కి సెట్ అవ్వడానికి 3 to 6 months టైం పడుతుంది. అండ్ వన్స్ సెట్ అయిన తర్వాత చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ 3 to 6 monthsలో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అసలు బ్లీడింగ్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది, అండ్ నార్మల్గా పీరియడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ 6 months తర్వాత నుంచి బ్లీడింగ్ ఆగిపోయి అది మనకి 5 to 7 years వరకు ఈ లూప్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఈ లూప్ అనేది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఒక్కదానికే కాకుండా కాంట్రసెప్షన్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ దిస్, go and visit your gynecologist and get your treatment as advised. Thank you.